హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో పప్పు సొరకాయని చాలా త్వరగా అలాగే చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మార్నింగ్ పూట లంచ్ బాక్స్లో కూడా ఇలా ఎక్కువ టైం లేనప్పుడు ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి కూడా. మరి సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్పున్నర వరకు కందిపప్పు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా ఇదంతా మునిగే వరకు ఒక 4 కప్పుల వరకు వాటర్ పోసుకున్నాక ఇందులోనే 1/2 స్పూన్ పసుపు అలాగే 3 స్పూన్ల వరకు కారం వేసానండి. మీరు కారం తక్కువ తింటే 2 స్పూన్లు వేసుకోండి. ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ బారుగా కట్ చేసుకొని అలాగే 3 పచ్చిమిరకాయలను వేసుకున్నానండి. అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ ఉంటుందండి ఈ సొరకాయని తీసుకొని ఇలాగా పీలర్తోని ఈ తొక్కంతా కూడా తీసేసి కొంచెం కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పప్పులో కొంచెం పెద్ద ముక్కలు వేసుకోవాలండి. అంటే పప్పుతో పాటు ఒకేసారి మనం ఉడికిస్తాం కదా, చిన్న ముక్కలు అయితే దీంతో పాటు పప్పులో కలిసిపోతుందండి. ఇలాగా పెద్ద ముక్కల్ని ఈ లోపల వైట్ పార్ట్తోనే కట్ చేసి వేసుకోవాలండి. ముదురుగా ఉంటే సొరకాయ గింజలు తీసేసి వేసుకోండి. ఇలాగా ఈ కుక్కర్లో వేసుకోవాలండి. వేసుకున్నాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. ఈ పప్పు ఉడికేలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందామండి. ఇలాగ తాలింపు గింజలు అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు 3 ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకోవాలండి. పప్పు అంతా చూసారా బాగా ఉడికిపోయిందండి. ఉడికిన దాన్ని ప్రెషర్ అంతా పోయాక తీసి ఇలాగ తగినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇలాగ మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మెదుపుకోవాలి. పప్పు బాగా చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే మీకు వేడి నీళ్ళు పోసుకోవచ్చండి కొంచెం. ఇప్పుడు ఈ పప్పుని తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇది వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇదంతా వేగాక 3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇదంతా వేగిన తర్వాత ఈ పప్పుని ఇందులో వేసుకొని 1 నిమిషం సిమ్లో ఉంచాలండి. ఇంకా ఇలా కొంచెం కలుపుకున్నాక మనం సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి. ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. అంతేనండి, చాలా త్వరగా ఈ పప్పు సొరకాయ చేసేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుందండి. మీరు ఈసారి పప్పు చేసినప్పుడు ఇలా ఒకసారి సొరకాయ వేసి చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.